వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యువర్ మనీ. కొత్త పెట్టుబడులకు, వ్యాపార నిర్వహణకు అత్యంత అనువైన దేశాల జాబితాలో అగ్రస్థానానికి భారత్ దగ్గరైంది. ప్రపంచవ్యాప్తంగా రీటైల్ పెట్టుబడులకు అనువుగా ఉన్న 30 వర్తమాన దేశాల జాబితాలో అగ్రస్థానం చైనాది కాగా రెండో స్థానం ఇండియాదే. అంతర్జాతీయ పరిణామాల వల్ల డాలర్తో రూపాయి బలపడుతోంది. ఇక వెండి, బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. 28,000 రూపాయల దిగువకు వచ్చి ఊరించిన బంగారం మళ్లీ 31,000 రూపాయలను దాటింది. పెరుగుతున్న బంగారం ధర వెనుక ఉన్న కారణాలపై ఫోకస్ స్టోరీ. ఇన్వెస్టర్లతో దోబుచ్చులాడుతున్న స్టాక్ మార్కెట్లపై ఎనలిస్టు విశ్లేషణతో పాటు అప్పు తీసుకోవడంలో ఓ స్ట్రాటజీ ఉండాలంటున్నారు. ఆ స్ట్రాటజీ ఏంటో చెప్పే వెల్త్ మేనేజ్మెంట్తో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి పెరిగిన డిమాండ్, 31,000 మార్కును దాటేసిన గోల్డ్. మండుతున్న నిత్యావసర సరుకుల ధరలు, 21 నెలల గరిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం. 3 అడుగులు ముందుకు, 4 అడుగులు వెనక్కి చెడుగుడాడుకుంటున్న స్టాక్ మార్కెట్లు. అప్పులు చేయడం తప్పేం కాదు, ప్లానింగ్ లేకపోతే పరేషానే. గత కొంతకాలంగా తగ్గుముఖం పడుతూ వచ్చిన పుత్తడి మళ్లీ పరుగులు పెడుతోంది. దీంతో రేటు దిగాక కొందాంలే అని ఎదురుచూసిన పుత్తడి ప్రియులకు పెరుగుతున్న బంగారం ధరలు నిరాశను మిగిల్చాయి. 3 ఏళ్ల క్రితం 35,000 మార్క్ దాటి ఆల్ టైమ్ హైని టచ్ చేసిన గోల్డ్ ఇప్పుడు మళ్లీ అదే దిశగా పరుగులు పెడుతున్న సూచనలు కనబడుతున్నాయి. కొనుగోలుదారులను గందరగోళానికి గురిచేస్తున్న గోల్డ్ రేటుపై ఇవాల్టి ఫోకస్ స్టోరీ. ఇంట్లో ఎన్ని నగలున్నా ఏదో కారణంతో మళ్లీ కొంటూనే ఉంటారు భారతీయ మహిళలు. బంగారంపై మహిళలకు ఉన్న మమకారం అలాంటిది. రేటుతో సంబంధం లేకుండానే అవకాశం దొరికితే ఖచ్చితంగా తాహతుకు తగ్గట్టుగా ఎంతో కొంత కొంటుంటారు. అవసరానికి ఆదుకుంటుందిలే అని కొనేవారు కూడా ఎక్కువే. ఈ ఏడాది ప్రారంభం నుంచి పెరుగుతున్న బంగారం ధరలు పుత్తడి ప్రియులకు అసంతృప్తినే మిగిల్చాయి. గత సంవత్సరం 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 28,000కు దిగిరావడంతో బంగారాన్ని భారీగా పర్చేజ్ చేశారు. ఇక మిడిల్ క్లాస్ సైతం దాచుకున్న డబ్బులతో స్థాయిని బట్టి కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం కూడా గోల్డ్ దిగొస్తుందని ఎదురుచూసిన వారందరికీ పసిడి రేటు పెరుగుతుండడం మింగుడు పట్టం లేదు. పసిడి పండగైన అక్షయ తృతీయ రోజున కూడా గోల్డ్ సేల్స్ ఆశించిన స్థాయిలో జరగలేదు. మనం ఒక 15 రోజులతో కంపేర్ చేసుకుంటే 2,728 రూపాయలు ఉంది. సో 15 రోజుల్లో వచ్చి 22 క్యారెట్కి ఫర్ గ్రామ్కి 180 రూపాయలు బంగారు పెరిగింది. యాక్చువల్గా ఈ టైంలో బంగారు పెరగటం అనేది ఒక రకంగా చెప్పాలంటే విచిత్రమే. ఎందుకంటే ఇప్పుడు సీజన్ లేదు, మనకి నెక్స్ట్ మంత్ కూడా సీజన్ లేదు, ఆషాఢం వస్తుంది. యాక్చువల్గా వచ్చి ఈ సీజన్లో వచ్చి బంగారు రేటు చాలా తక్కువ ఉండాలి. అలాంటిది డాలర్ ఫ్లక్చుయేషన్ వల్ల మనకి ఈ సీజన్లో కూడా బంగారు రేటు పెరుగుతుంది. ఆషాఢ మాసంలో బంగారం ధర తగ్గి శ్రావణంలో పెరుగుతుంది. దీంతో శుభప్రదంగా భావించే శ్రావణ మాసంతో పాటు పెళ్లిళ్ల సీజన్లో కొనేవారు ఆషాఢంలో కొనుక్కుంటే తులానికి 1,000-2,000 కలిసొస్తుందని ఆశపడతారు. కానీ ఈ సంవత్సరం అన్సీజన్ భావించే ఆషాఢంలో కూడా రేటు తగ్గే పరిస్థితులు కనబట్టం లేదు. ఇక శ్రావణంలో బంగారం ధర ఇంకా ఎంత పెరుగుతుందోనన్న ఆందోళన కొనుగోలుదారుల్లో పెరుగుతోంది. ఈ సంవత్సరం బంగారం 30,000 దాటం ఇదే తొలిసారి. 3 సంవత్సరాల క్రితం 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 35,000 మార్క్ క్రాస్ చేసింది. మళ్లీ ఈ సంవత్సరం అదే దిశగా పరుగులు పెడుతోందేంటో అని పసిడి ప్రేమికులు ఢీలా పడ్డారు. అయితే అంత కాకపోయినా 32,000 స్థాయికి పెరుగుతుందని అంటున్నారు కమోడిటీ మార్కెట్ అనలిస్టులు.
32,000 పెద్దగా కష్టమేం కాదు రీచ్ అవ్వడం. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అంటే మన దగ్గర 32,000 ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ 34,000 ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో $1,900 $1,900 ఆ లెవెల్స్లో ఉండేది. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్స్ $1,280 ఉన్నా కానీ మనకి దాదాపు 31,000 ఉంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో కొంత రికవరీ వచ్చినా మనది ఇంకా భారీగా పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆబ్వియస్లీ 32,000 పెద్దగా కష్టం కాదు, ఈజీగా. ఉద్యోగ నియామకాల్లో పెరుగుదల లేని కారణంగా వడ్డీ రేట్లు ఇప్పట్లో పెంచబోమని యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది. దీంతో ఈక్విటీ మార్కెట్లు నష్టాల పాలవుతాయనే ఆందోళనతో స్టాక్స్ విక్రయించి ఆ డబ్బును పసిడి వంటి విలువైన వాటిల్లోకి పెట్టుబడులు మళ్లించడంతో గోల్డ్ రేటుకు రెక్కలొచ్చాయి. మనకి గోల్డ్ ప్రైస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసుకుంటే $1,100 దగ్గర ఉండే, అంటే దాదాపు మైనింగ్ కాస్ట్ దగ్గరలో. మైనింగ్ కాస్ట్ మనం చూసుకుంటే యావరేజ్గా $11,000 నుంచి $1,000 నుంచి $900 మధ్యలో ఉంటుంది. సో ఆల్రెడీ ప్రైజెస్ మైనింగ్ కాస్ట్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి చాలామంది ఇన్వెస్టర్స్ బయింగ్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడానికి ప్రిఫరబుల్ అనుకుని స్టార్ట్ చేశారు ఇన్వెస్ట్మెంట్. సో వన్ ఆఫ్ ద రీజన్స్. ఇంకోటి ఏంటంటే డాలర్ ఇండెక్స్ తీసుకుంటే మనం దాదాపు 100 లెవెల్స్ నుంచి మళ్ళీ ఫర్దర్ కరెక్ట్ చేసుకుంటూ కిందకు వచ్చేసింది అనమాట. సో డాలర్ వీక్నెస్ ఒకటి ప్లస్ ఈ ఫ్యాక్టర్స్ ఒకటి, వీటి వల్ల మనకి గోల్డ్లో డిమాండ్ పెరిగింది, అంటే ప్రైజెస్ పెరగడానికి కారణం. దేశీయ మార్కెట్లో మొన్న ఒక్కరోజే 24 క్యారెట్ల బంగారం $580 పెరిగి 31,000కు చేరింది. మళ్లీ తగ్గుముఖం పట్టి 30,000 దిగువకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్లో 10 గ్రాముల మేలిం బంగారం $31,120కు చేరింది. ఇక ఆర్నమెంట్ గోల్డ్ ధర $29,160గా ఉంది. ఇక సిల్వర్ కూడా బంగారం బాటే పట్టింది. 3 నెలల గరిష్టానికి చేరి కేజీ 42,000కు పెరిగింది. దీంతో శ్రావణ మాసంలో పూజా సామాగ్రి కొనటం కష్టమే అని ఆందోళన చెందుతున్నారు కొనుగోలుదారులు. బంగారం రేటు ఇంకా దిగాక కొందాన్లే అని ఎదురుచూసిన వారికి పెరుగుతున్న రేట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. మొత్తానికి మరో 3-4 నెలల పాటు కొనుగోలు చేయాలనుకునే వారికి బంగారం అందే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే తప్పనిసరిగా కొనాల్సిన వారు మాత్రం కొద్ది మొత్తంలో పర్చేస్ చేస్తున్నారు. మొత్తానికి బులియన్ వ్యాపారులకు మాత్రం ఈ ఏడాది కలిసి రావటం లేదు. కేంద్ర ప్రభుత్వం కొత్త ఏవియేషన్ పాలసీకి పచ్చజెండా ఊపింది. సామాన్యులకు కూడా విమానయానం అందుబాటులోకి తెచ్చేందుకు టికెట్ ధరను $2,500గా నిర్ణయించారు. ఈ వివరాలతో పాటు ఇతర బిజినెస్ న్యూస్ ను ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం. స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ 19 సంస్థలపై నిషేధాన్ని విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. స్టాక్ ఎక్స్చేంజ్లను దుర్వినియోగం చేసి అక్రమంగా డబ్బులు సంపాదించిన కంపెనీలపై ఈ నిర్ణయం తీసుకుంది. మనీ లాండరింగ్, పన్ను ఎగవేసిన కేసులో ఇంకా విచారణ కొనసాగుతున్నందున 19 సంస్థలు, కొందరు వ్యక్తులపై నిషేధాన్ని ధృవీకరిస్తున్నట్లు సెబీ గత బుధవారం ప్రకటించింది. జూన్ 29, 2015 నాటి మధ్యంతర ఉత్తర్వులు తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు అమల్లో ఉంటాయని సెబీ తెలిపింది. గత ఏడాది జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వుల్లో 4 కంపెనీలతో పాటు ప్రస్తుతం ప్రకటించిన 19 సంస్థలు సహా 235 ఇతర సంస్థలపై సెబీ నిషేధం విధించింది. సెక్యూరిటీల మార్కెట్ నుంచి నగదు బదిలీ ద్వారా 614 కోట్ల రూపాయలు అక్రమంగా ఈ సంస్థలు లాభాలార్జించినట్లు సెబీ తెలిపింది. ఎకో ఫ్రెండ్లీ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్, ఎస్టీమ్ బయో ఆర్గానిక్ ఫుడ్ ప్రాసెసింగ్, ఛానల్ 9 ఎంటర్టైన్మెంట్, హెచ్పీసీ బయో సైన్సెస్ కంపెనీ షేర్లలో అవకతవకలు జరిగాయని సెబీ తేల్చింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ మేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5 అనుబంధ బ్యాంకుల విలీనానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనితో పాటు దాదాపు 1,000 కోట్ల రూపాయల మూలధనంతో ఇటీవల ఏర్పాటైన భారతీయ మహిళా బ్యాంకు విలీనానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం మహిళా బ్యాంకుకు 90 బ్రాంచీలున్నాయి. తాజా నిర్ణయంతో ఎస్బీఐ ప్రపంచ స్థాయి బ్యాంక్ గా ఎదగనుంది. ఎస్బీఐ 5 అనుబంధ బ్యాంకుల బోర్డులు విలీన ప్రతిపాదనను ఆమోదించిన నెల రోజుల్లోనే కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. విలీనమవుతున్న బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనేర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ల షేర్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. విలీన నిర్ణయంతో అనుబంధ బ్యాంకులకు ఎస్బీఐకి ప్రయోజనం ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య చెబుతున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద 50 బ్యాంకుల జాబితాలో ఒక్క ఇండియన్ బ్యాంకు లేదని, ఈ విలీనం తర్వాత ఒక భారత బ్యాంకుకు ఆ స్థాయి దక్కనుంది.
కేంద్ర ప్రభుత్వం కొత్త విమానయాన పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సామాన్యుడికి విమానయానాన్ని మరింత చేరువ చేయడంతో పాటు మరిన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులు నడపాలన్నదే ఈ పాలసీ ఉద్దేశం. ఈ పాలసీ ప్రకారం ఇకపై గంట వ్యవధి గల విమాన ప్రయాణాలకు 2,500 రూపాయలు మాత్రమే టికెట్ ఛార్జీగా ఎయిర్లైన్ సంస్థలు వసూలు చేయాలి. అదే అరగంటకైతే ఛార్జీ 1,250 రూపాయలు మాత్రమే. దీంతో పాటు దేశంలోకి మరిన్ని ఎయిర్లైన్ కంపెనీలు వచ్చేందుకు వీలుగా వివాదాస్పద 5/20 నిబంధనను తీసేశారు. ప్రయాణికులు టికెట్ రద్దు చేసుకుంటే వెనక్కి ఇచ్చే మొత్తంలో భారీగా కోత పెట్టకుండా పరిమితి విధించనున్నారు. అదనపు బ్యాగేజీపై రుసుము తగ్గింపుతో పాటు అకస్మాత్తుగా ప్రయాణాల్ని రద్దు చేసే ఎయిర్లైన్స్ నుంచి భారీగా నష్టపరిహారం అందే విధంగా నిబంధనల్ని కొత్తగా చేర్చారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఏవియేషన్ పాలసీకి ఆమోదముద్ర పడింది. ఇప్పటిదాకా విమాన సర్వీసులు లేని రూట్లలో విమానాల్ని నడిపే ఆపరేటర్లు ఎయిర్లైన్స్ కంపెనీలకు పన్ను ప్రోత్సాహకాలను ఇవ్వాలని పాలసీలో నిర్ణయించారు. మరోపక్క రీజనల్ ఎయిర్లైన్స్ సర్వీసుల్ని పెంచేందుకు వీలుగా రీజనల్ కనెక్టివిటీ ఫండ్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ప్రయాణికులపై అదనంగా స్వల్ప పన్నును విధించనున్నారు. వరుసగా 2వ నెలలో కూడా ద్రవ్యోల్బణం పెరిగింది. కేంద్రం విడుదల చేసిన లెక్కల ప్రకారం మే నెల టోకు ధరల ద్రవ్యోల్బణం 21 నెలల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడంతో మే నెల టోకు ధరలు 5.78% పెరిగాయి. కూరగాయలు, పప్పులు, గుడ్లు, మాంసం, ఫిష్ వంటి ధరలు మే నెలలో ఒక్కసారిగా పెరిగాయి. పప్పులు మినహాయిస్తే మిగతా ఆహార ఉత్పత్తుల ధరలేమీ రుతుపవనాలపై ఆధారపడవని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తెలిపింది. తాజా ద్రవ్యోల్బణ గణాంకాలు ఆర్బీఐ రేట్ల కోతకు ప్రతికూలంగా మారనున్నాయి. 2017 జనవరి నాటికి ద్రవ్యోల్బణాన్ని 5% దిగువకు తీసుకురావాలని ఆర్బీఐ అంటోంది. కమోడిటీ ధరలు తగ్గడంతో గత 2 ఏళ్ల నుంచి తక్కువ ద్రవ్యోల్బణంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంటూ వస్తోంది. అయితే ఒక్కసారిగా ధరలు పెరుగుతుండటంతో మోదీ ప్రభుత్వానికి ఇది పెద్ద సవాల్గా మారనుంది. వాణిజ్య లోటు తగ్గడం, కరెంటు ఖాతా లోటు దిగిరావడం ఇన్వెస్టర్లలో కాన్ఫిడెన్స్ పెంచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు కూడా కొనుగోళ్లు పెరిగేందుకు కారణమయ్యాయి. ఈ వారం చివరి ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. మార్కెట్స్ నెక్స్ట్ వీక్ కనుక చూస్తే ముఖ్యంగా బ్రిటన్ ఎగ్జిట్ మీద రెఫరెండం అనేది ఒకటి ఉంది కాబట్టి, అంటే యూరోప్ యూనియన్లో నుంచి బ్రిటన్ ఉండాలా వద్దా అనేది ఆ రెఫరెండం ఒకటి ఉంది కాబట్టి 23rd జూన్న దానివల్ల ప్రపంచ మార్కెట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాన్ని బట్టి ముఖ్యంగా మన మార్కెట్స్ కూడా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్ నిఫ్టీ వచ్చేసి 8170 దగ్గర, అలాగే సెన్సెక్స్ వచ్చి 26,600 ఆడ్ లెవెల్స్ దగ్గర క్లోజ్ అవ్వడం మనం చూసాము. ఇక్కడి నుంచి ఏంటంటే నిఫ్టీ విషయానికి వస్తే 8250, 8300 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడేలా ఉంది. అంటే సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఏరియాగా చెప్పొచ్చు. అలాగే పడుతుంటే మటుకి ఏంటంటే 8050 అంటే 8050 అండ్ 7950 ఈ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా మార్కెట్కి పనిచేస్తుంది. తర్వాత డొమెస్టిక్గా కనుక చూస్తే ఏంటంటే ముఖ్యంగా మాన్సూన్ ఒకటి మనకి దగ్గర 2 వీక్స్ డిలే అయింది. నియర్లీ 22% మాన్సూన్ డెఫిసిట్ ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. యాక్చువల్గా ఐఎండి సర్వే ప్రకారం, ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం లాస్ట్ 2 years మాన్సూన్ బాగాలేకపోయినప్పటికీ ఈ ఇయర్ మాన్సూన్ బాగుంటుంది. తద్వారా తిరిగి రూరల్ డిమాండ్ షూటప్ అవుతుంది, క్రాప్ అవుట్పుట్ ప్రాపర్గా ఉంటుంది, అది ఎకానమీకి బూస్ట్ చేసేలాగా పనిచేస్తుందని చెప్పేసి మాన్సూన్ అరైవల్ ప్రాపర్గా ఉంటుంది. ఇవి కాకుండా ముఖ్యంగా చూస్తే లాస్ట్ ఫ్యూ డేస్లో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొంత సెల్లింగ్ కూడా మార్కెట్లో చేయడం చూస్తున్నాము. ఒకవేళ అమెరికా ఫెడరల్ రిజర్వ్ కనుక వడ్డీ రేట్లు పెంచే నేపథ్యంలో ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి ఫండ్స్ బయటికి వెళ్ళిపోతాయి, అవుట్ఫ్లో ఉంటుందేమో అని చెప్పేసి ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి ఒక అన్సర్టెనిటీ అనేది కూడా మార్కెట్లో ఉంది. సో బ్రాడ్గా చూస్తే ఇప్పటికే స్టాక్ మార్కెట్స్, ముఖ్యంగా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అంటే గ్లోబల్ స్టాక్ మార్కెట్స్తో పాటు మనము పెరిగాము. బట్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇప్పటికే ఇండిసీస్ కొద్దిగా 68 లెవెల్ నుంచి 8300 ఆడ్ లెవెల్స్కి రావటం. సో కొద్దిగా ఏంటంటే స్టాక్స్ కూడా ఏంటంటే చాలా సెక్టార్స్లో ఉన్న కీ స్టాక్స్ కొద్దిగా ఎక్స్పెన్సివ్గా మారడం కూడా మనకు కనపడుతుంది. పిఈ రేషియో కూడా అరౌండ్ 19.5 రేంజ్లో సస్టైన్ అవడం మనం చూస్తున్నాము. సో ఇన్వెస్టర్స్ కొంత కాషియస్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ వచ్చేసి బ్రిటన్ రెఫరెండం ఒకటైతే మాన్సూన్ అబ్జర్వ్ చేస్తూ యాక్ట్ చేయాల్సిన అవసరం రెండో వైపు ఉంటుంది. గ్లోబల్గా టాప్ ఎకానమీస్లో ఉన్న కరెన్సీలతో పాటు ఎమర్జింగ్ మార్కెట్స్లో ఉన్న కరెన్సీలు ఏ విధంగా బిహేవ్ చేయబోతున్నాయి, ముఖ్యంగా మన రూపాయి యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉండబోతుంది. దీంతో పాటు క్రూడ్ కూడా చూస్తే మనం లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో
కొంత అన్సర్టనిటీ తర్వాత వీక్నెస్ డౌన్ఫాల్ తర్వాత అరౌండ్ 30 odd లెవెల్స్ నుంచి మళ్ళీ తిరిగి 50కి క్రాస్ చేయడం ఇప్పుడు అరౌండ్ $47 దగ్గర ఉంటుంది చూసాము. క్రూడ్ ఆయిల్ ధరలు కనుక ఇంటర్నేషనల్ మార్కెట్లో 55+ కనుక వెళ్ళగలిగితే మన మార్కెట్లో స్టాక్ మార్కెట్స్లో అప్సైడ్ అనేది క్యాప్ అవుతుంది, అంటే లిమిటెడ్గా ఉంటుంది అప్సైడ్ అని చెప్పి కూడా చెప్పొచ్చు. పార్లమెంట్లో కనుక జిఎస్టీ కనుక పాస్ చేయగలిగితే డెఫినెట్గా దానికి తోడు మాన్సూన్ కూడా సపోర్ట్ చేసినట్లయితే డెఫినెట్గా మార్కెట్స్ ముందు ఇంకా హైయర్ లెవెల్స్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ 3 to 5 years టైం హారిజన్తో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో అలాంటి వాళ్ళు ఇక్కడి నుంచి ప్రతి అవకాశాన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా మలుచుకోవచ్చు, స్టేజ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ మటుకి కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనుకున్న స్టాక్స్ మటుకి కొద్దిగా పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం, క్యాష్ లెవెల్స్ కూడా కొద్దిగా పెంచుకోవడం అనేది కూడా చేయొచ్చు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అనాలోచితంగా అప్పు చేస్తే తర్వాత ఇబ్బందులు తప్పవు. వడ్డీ భారానికి తోడు మీ క్రెడిట్ రికార్డుపై మచ్చపడుతుంది. క్రెడిట్ కార్డు ఉంది కదా అని తాహతుకు మించి కొనేస్తే వాటి వాయిదాలు చెల్లించేటప్పుడు మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది. ఇలా అప్పులపై అప్పులు చేసుకుంటూ పోతే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఇలా అప్పుల అప్పారావు కాకుండా ఉండాలంటే అప్పులు చేయడంలో కూడా ప్లాన్ ఉండాలి. అదేమిటో ఈ వారం మీ పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ వెల్త్ మేనేజ్మెంట్లో తెలుసుకుందాం. ఆర్థిక అవసరం మనిషిని ఏమైనా చేసేందుకు ఉసిగొల్పుతోంది. డబ్బు అవసరమైన ఆ క్షణంలో ఎంత వడ్డీ అయినా ఎన్ని నిబంధనలైనా ఒప్పుకుంటారు. డబ్బు చేతికొచ్చి ఆ సమయంలో అవసరం తీరితే చాలు, తర్వాత సంగతి తర్వాత చూసుకుందామనుకునే వారి శాతం అధికంగానే ఉంటోంది. ఇలాంటి మనస్తత్వం ఉన్న వారిలో ఎక్కువ మంది అప్పుల ఊబిలో కూరుకుపోతారని ఫైనాన్షియల్ అడ్వైజర్లు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక అవసరం కోసం అప్పు చేయడం ఒకటైతే, ఆఫర్లు ఇస్తున్నారు కదా అని వాయిదాల పద్ధతిలో చెల్లించొచ్చు అంటూ వస్తువులను అవసరం ఉన్నా లేకున్నా కొనేసేవారు కూడా ఎక్కువే. ఈ పరిస్థితి పండుగల సీజన్లో ఎక్కువగా కనిపిస్తుంది. క్రెడిట్ కార్డు ఉన్నవారు వారి కోసమే కాకుండా ఫ్రెండ్స్, రిలేటివ్ల కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత వాయిదాలు చెల్లించేటప్పుడు వచ్చే ఇబ్బందులు ముందుగా ఊహించే వారి శాతం కూడా తక్కువే. ఇక క్రెడిట్ కార్డు ఉన్న వారిలో ఎక్కువ మంది ఉగాది పండుగ షాపింగ్ లో కంట్రోల్ లేకుండా వస్తువులను కొనేస్తుంటారు. ఈ వీక్నెస్ ను ఎన్కాష్ చేసుకునేందుకు షాపింగ్ మాల్స్ నుంచి సూపర్ బజార్ల వరకు అన్ని రీటైల్ సంస్థలు పోటీ పడుతుంటాయి. టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫర్నిచర్, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్స్ ఇలా ఒకటేమిటి, ఏదైనా సరే ఇన్స్టాల్మెంట్ల రూపంలో అమ్మేందుకు రిటైల్ స్టోర్లు సిద్ధంగా ఉంటాయి. వాయిదాల పద్ధతిలో వస్తువులను పర్చేస్ చేయాలనుకునేవారు కొన్ని రూల్స్ పాటించాలి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. వాటి లిస్ట్ ను సిద్ధం చేసుకోవాలి. వాటిలో అత్యవసరంగా కావాల్సినవి కొద్ది కాలం వాయిదా వేస్తే పర్వాలేదు, ఇప్పుడు కొనకపోయినా పర్వాలేదు, ఇలా ప్రయారిటీ వారీగా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. వీటిలో మస్ట్గా కొనాల్సిన వస్తువులు మీ బడ్జెట్లో దొరుకుతాయా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ మీరు కొనాలనుకున్న వస్తువు మీ బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంటే ఆల్టర్నేటివ్ ఏమిటో ముందుగానే నిర్ణయించుకోవాలి. కొంతమందిని తప్పిస్తే మెజార్టీ వారికి నెల నెల వచ్చే ఆదాయంలో పెద్దగా మార్పుండదు. దీన్ని లెక్కలోకి తీసుకుని మీ ఖర్చులు పోగా మిగతా మొత్తంతో ఏ వస్తువు మీకు తప్పనిసరి అవసరమో గుర్తించి దాన్ని మాత్రమే కొనాలి. 4-5 షోరూంలు తిరిగి లాస్ట్ ప్రైజ్ ఎంతో తెలుసుకోవాలి. ఆ తర్వాతే మీరు ఎంపిక చేసుకున్న షోరూంలో ఈ 0% ఇంట్రెస్ట్ ఈఎంఐ స్కీమ్లో తీసుకోవాలి. లేదంటే లోన్తో పాటు వడ్డీ లేదని తొందరపడి వస్తువును కొనేస్తే ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది. దీంతో పాటు వస్తువుకు సంబంధించిన యాక్సెసరీస్ ను ఎక్కువ ధరకు మీకు అంటగట్టే ప్రమాదం కూడా ఉంది. సాధ్యమైనంత వరకు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల నుంచి ఈ లోన్స్ తీసుకుంటే మంచిది.
ప్రైవేట్ బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల నుంచి తీసుకుంటే హిడెన్ కాస్ట్ తో పాటు అనుకోని కారణంగా ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఎక్కువ మొత్తంలో పెనాల్టీ వసూలు చేస్తారు. 30,000 రూపాయల పైగా ధర ఉండే వస్తువులను కొనుగోలు చేస్తే సెక్యూరిటీ కోసం ఇన్సూరెన్స్ చేయాలి. ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం మీ జేబులోంచి కట్టాల్సి ఉందనేది గుర్తుంచుకోండి. కారు లేదా ఇల్లు కొనాలనుకున్నప్పుడు మీ సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకుంటే మంచిది. దీనికి తగ్గట్టు రిటైల్ స్టోర్స్ కూడా 0% ఇంట్రెస్ట్ అంటూ ఇన్స్టాల్మెంట్ స్కీముల్లో వస్తువులు కొనుక్కోండంటూ ఆఫర్స్ ను ప్రకటిస్తాయి. మొబైల్ ఫోన్స్, ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలు, ఫ్రిడ్జ్లు లాంటి వైట్ గూడ్స్ కాక రెడీమేడ్ డ్రెస్సెస్, షూస్, జ్యువెలరీ, ఫర్నిచర్ ఇలా ఒకటేమిటి అన్ని ఇప్పుడు 0% స్కీమ్లో కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. నిల్సన్ మెకెన్సీ తాజా సర్వే ప్రకారం మొత్తం అమ్మకాల్లో 50% వాటా ఈ 0% ఇంట్రెస్ట్ స్కీమ్లదే. రిటైల్ సెగ్మెంట్ లోకి మాల్స్ రాకతో ఈ స్కీమ్లకు మరింత ఆదరణ పెరిగింది. అప్పటికప్పుడే లోన్ అప్రూవల్ తో పాటు కొద్దిపాటి డాక్యుమెంటేషన్ తో అరగంటలో ప్రాసెస్ మొత్తం పూర్తయి ప్రోడక్ట్ డెలివరీ వచ్చేస్తుండటంతో ఈ స్కీమ్ కు కస్టమర్ల నుంచి ఆదరణ పెరుగుతోంది. ఇది అందరికీ వర్తిస్తుంది అనుకుంటే పొరపాటే. రిటైల్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్న ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు లోన్ తీసుకోవాలనుకునే వారి క్రెడిట్ హిస్టరీని చూసి లోన్ ఆఫర్ చేస్తాయి. మీరు గతంలో లోన్ తీసుకుని సరిగ్గా ఇన్స్టాల్మెంట్ చెల్లించడంలో విఫలమయ్యారా? గతంలో తీసుకున్న లోన్ వివరాలు, మీ ఆదాయంలో ఎంత శాతం ఇతర నెలవారీ వాయిదాల రూపంలో చెల్లిస్తున్నారు, ఇలాంటి వివరాలు సిబిల్ ట్రాన్స్ యూనియన్ స్కోర్ నుంచి తెలుసుకుని ఆ తర్వాతే మీకు లోన్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. ఇల్లు, కారు, గృహోపకరణాలు ఇలా లోన్తో ఏది కొనాలన్నా ముందుగా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే మీరు ఎంత మేరకు అప్పు తీసుకోవడానికి అర్హులో తెలుసుకోవాలి. లోన్ ఇచ్చే సంస్థలు మీ గురించి ఏ విషయాలు తెలుసుకుంటాడో ఈ విషయాలను మీరే స్వయంగా తెలుసుకుంటే లోన్ తీసుకునేటప్పుడు వచ్చే ఇబ్బందులు తప్పుతాయి. లోన్ తీసుకునే విషయంలో మీకు స్పష్టమైన అవగాహన వస్తుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం లేదు. తొందరపడి వడ్డీ లేదు కదా అని లోన్లో వస్తువులను కొనే ముందు కాస్త ఆలోచించండి. నష్టానికి ఏ సంస్థలు కూడా వస్తువులను అమ్మవని తెలుసుకోండి. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, హ్యావ్ ఎ నైస్ వీకెండ్. దిస్ ఇస్ స్పందన సైనింగ్ ఆఫ్.